హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. టమాటో రైస్ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తక్కువ టైంలో చేసుకునే ఈ టమాటో రైస్ రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ముందు మనం స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని గిన్నె వేడైపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అందులోకి కాస్తంత సాయి జీరా, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఆనియన్స్ అనేవి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. మనం ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకున్నామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మంచి పచ్చివాసన పోయేంత వరకు వీటన్నిటిని వేయించి కాస్తంత కరివేపాకుని కూడా వేయించి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పెద్ద సైజ్ టమాటోలని, రెడ్గా ఉండే టమాటోలని తీసుకోండి. మనకి చూడడానికి కలర్, టేస్ట్, ఫ్లేవర్ అన్నీ బాగుంటాయి. టమాటోలు అనేవి రెడ్గా ఉంటాయి. ఇలా టమాటో మొత్తం ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకాసేపు వేగనివ్వాలి. మనం వేసిన టమాటో రెడ్గా ఉంటే చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. లేదంటే కాస్తంత కాయగా ఉంటే మాత్రం కాస్త టైం పడుతుంది. కాబట్టి వీలైనంత రెడ్ టమాటో తీసుకోవడానికి చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ వరకు వెజ్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వేసిన వెజ్ బిర్యానీ మసాలా కూడా ఇందులో మొత్తాన్ని కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రైస్ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా, ఆ రైస్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. రైస్ చేయడం అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువగా చూపించలేదు. ఇక్కడ నైట్ మిగిలిన రైస్తో కూడా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం లంచ్ బాక్స్లోకి ఏ కర్రీ చేసినా కలిపి పెడుతూ ఉంటాం కదా పిల్లలకి. ఇలా మనం చేసిన ఈ టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత రైస్ని కలిపామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి పిల్లలకి పెట్టి చూడండి. ఎక్స్ట్రా టేస్టీతో చాలా ఈజీగా బాక్స్ని ఖాళీ చేసేస్తారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కాస్తంత కొత్తిమీరని పైన స్ప్రింకిల్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే పైన నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. ఒక 1/2 చెక్క నిమ్మకాయని పిండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా చేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం